ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఈరోజు మనం ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనకి ఫ్లాష్ ఫిల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఎక్సెల్ 2013 వర్షన్ నుంచి ఎక్సెల్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్సెల్ 2013 కంటే బిలో వర్షన్ యూజ్ చేస్తే మాత్రం అప్పుడు ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉండదు. ఫ్లాష్ ఫిల్ ఓన్లీ ఎక్సెల్ 2013 కంటే అబోవ్ వర్షన్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకి సమ్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ లోంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అప్లై చేసి నేమ్స్ లోంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ని సపరేట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా నేమ్స్ లోంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ లోంచి ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సపరేట్ చేయొచ్చు. చూడండి, అలా సపరేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సెల్లో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటేనే మనం ఫ్లాష్ ఫిల్ ని యూజ్ చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి, శ్రావణ్ ఎంటర్ చేసి ఎంటర్. ఇప్పుడు కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేయగానే మనకి నేమ్స్ లోంచి ఫస్ట్ నేమ్ సపరేట్ అయింది. కంట్రోల్ అనేది ఫ్లాష్ ఫిల్ షార్ట్ కట్ కి, కీబోర్డ్ షార్ట్ కట్ కి, ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ కి. అండ్ ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఇక్కడ రిబ్బన్ లో మనకి 2 ప్లేసెస్ లో ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ హోమ్ ట్యాబ్ లో, ఇక్కడ లాస్ట్ లో ఎడిటింగ్ గ్రూప్ ఉంది కదా, ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ ఆప్షన్ లో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫ్లాష్ ఫిల్, ఇక్కడ నుంచి కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి డేటా ట్యాబ్ ఉంది కదా, డేటా ట్యాబ్ లో డేటా టూల్స్ గ్రూప్ లో ఉంటుంది. డేటా టూల్స్ గ్రూప్ లో ఫ్లాష్ ఫిల్, ఇక్కడ నుంచి కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ లాస్ట్ నేమ్ సపరేట్ చేద్దాం. లాస్ట్ నేమ్ కుమార్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే లాస్ట్ నేమ్ అనేది సపరేట్ అయింది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ లోంచి ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని ఇలా ఈజీ వేలో సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది సపరేట్ సెల్స్ లోనే. ఇప్పుడు సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్ లో కాన్కెటినేట్ ఫార్ములా గానీ కాన్కెట్ ఫార్ములా గానీ అప్లై చేసి సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయొచ్చు. అలా చేయాలంటే ఫస్ట్ నేమ్ తో పాటు లాస్ట్ నేమ్ ని ఫుల్ నేమ్ గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ చూడండి, ఇలా మనం ఫ్లాష్ ఫిల్ ని యూజ్ చేసి సపరేట్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా ఇలా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకు నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని యాడ్ చేయాలి. నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్ లో కాన్కెటినేట్ ఫార్ములా కానీ కాన్కెట్ ఫార్ములా కానీ అప్లై చేసి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని యాడ్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయాలంటే ఫస్ట్ మిస్టర్ అని టైప్ చేయండి, 1 డాట్ ఇవ్వండి, 1 స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేయండి, శ్రావణ్ కుమార్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ చూడండి, ఇప్పుడు మనకి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని కరెక్ట్ గా యాడ్ అయిందా? లేదు, కాలేదు. సెకండ్ నేమ్ నుంచి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అని కరెక్ట్ గా యాడ్ కాలేదు. చూడండి, మహేష్ రెడ్డి నేమ్ కి బిఫోర్ మిస్టర్ కి బదులు MA యాడ్ అయింది. శ్యామ్ సుందర్ నేమ్ కి బిఫోర్ మిస్టర్ కి బదులు MH యాడ్ అయింది. ఎందుకంటే మనం శ్రావణ్ కుమార్ నేమ్ కి బిఫోర్ మిస్టర్ యాడ్ చేసినప్పుడు మిస్టర్ లో అది M ని కామన్ గా తీసుకుంది, కానీ మిస్టర్ లో R ని అది శ్రావణ్ లో సెకండ్ లెటర్ R గా తీసుకుంది. ఎలా అంటే శ్రావణ్ కుమార్ నేమ్ కి బిఫోర్ మిస్టర్ యాడ్ చేసినప్పుడు మిస్టర్ లో R ని అది శ్రావణ్ లో సెకండ్ లెటర్ R అనుకుంది. కాబట్టి అది ప్రతి నేమ్ లో సెకండ్ లెటర్ ని మిస్టర్ లో R ప్లేస్ లో తీసుకుంది. కాబట్టి మనకి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అనేది కరెక్ట్ గా యాడ్ కాలేదు. కానీ నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అనేది కరెక్ట్ గా యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం నేమ్ కి బిఫోర్ మిస్టర్ యాడ్ చేసే ముందే ఆ నేమ్ లో సెకండ్ లెటర్ R లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనకి నవీన్ కుమార్ లో నవీన్ లో సెకండ్ లెటర్ R లేదు. కాబట్టి ఈ నేమ్ నుంచి నేమ్ కి బిఫోర్ మిస్టర్ యాడ్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేసామంటే మనకి నేమ్స్ కి బిఫోర్ మిస్టర్ అనేది కరెక్ట్ యాడ్ అవుతుంది. చూడండి, ఈ నేమ్ కి బిఫోర్ మిస్టర్ యాడ్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేసామంటే కంట్రోల్ చూడండి, ఇప్పుడు మనకి నేమ్స్ కి బిఫోర్
మిస్టర్ అనేది కరెక్ట్గా యాడ్ అవుతుంది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి నేమ్కి బిఫోర్ మిస్టర్ అనేది ఇలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి. నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఎక్సెల్లో అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్ ఫార్ములాస్ అప్లై చేసి నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లో కన్వర్ట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. చూడండి, అలా చేయాలంటే ఫస్ట్ నేమ్ని అప్పర్ కేస్లో ఎంటర్ చేయండి. అప్పర్ కేస్ అంటే నేమ్ని క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయండి. ఆనంద్ వర్మ ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. చూడండి, మనకి నేమ్స్ అన్ని అప్పర్ కేస్లోకి కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు అలానే లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేద్దాం. లోవర్ కేస్ అంటే నేమ్ని స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేయడం. ఆనంద్ వర్మ. ఇప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ అప్లై చేయడానికి కీబోర్డ్లో కంట్రోల్ ఈ అంటే షార్ట్ కట్ కి ప్రెస్ చేసి కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి నేమ్స్ అన్ని లోవర్ కేస్లోకి కన్వర్ట్ అయ్యాయి. ఇప్పుడు అలానే ప్రాపర్ కేస్లోకి కన్వర్ట్ చేద్దాం. ప్రాపర్ కేస్ అంటే నేమ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్లో ఉంటుంది. ఆనంద్ వర్మ. ఇప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ అప్లై చేయడానికి షార్ట్ కట్ కి ప్రెస్ చేసి అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. ఈ టూ ఆప్షన్స్ని యూజ్ చేయకుండా కూడా మనం ఫ్లాష్ ఫిల్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే మనం ఇక్కడ సెకండ్ నేమ్ ఎంటర్ చేయగానే ఫ్లాష్ ఫిల్ అనేది మీకు నేమ్స్ అనేది ఇదే సీక్వెన్స్లో కావాలిగా అని మనకి నేమ్స్ని ఆటో సజెస్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు మనకి నేమ్స్ అన్ని ఫిల్ అవుతాయి, ఫ్లాష్ ఫిల్ అవుతాయి. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి నేమ్స్ని అప్పర్ లోవర్ ప్రాపర్ కేస్లోకి ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి, ఫుల్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేమ్స్ నుంచి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో అడ్వాన్స్డ్ లెవెల్ ఫార్ములాస్ అప్లై చేసి నేమ్స్ నుంచి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని సపరేట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములాస్ అప్లై చేయకుండా నేమ్స్ నుంచి ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ నుంచి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ని సపరేట్ చేయొచ్చు. అలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఆనంద్ ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. చూడండి, ఫస్ట్ నేమ్ సపరేట్ అయింది. అలానే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. కుమార్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. మిడిల్ నేమ్ సపరేట్ అయింది. ఇప్పుడు అలానే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. వర్మ. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. మనకి లాస్ట్ నేమ్ సపరేట్ అయింది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి నేమ్స్లోంచి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ని ఇలా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనకి సపరేట్ సెల్స్లో ఉన్నాయి. సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో కాన్కేటనేట్ ఫార్ములా కానీ కాన్కేట్ ఫార్ములా కానీ అప్లై చేసి సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములాస్ అప్లై చేయకుండా సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి కంబైన్ చేయగలుగుతాం. అలా చేయాలంటే ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్ని ఫుల్ నేమ్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. చూడండి, ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ నేమ్స్ని ఇనీషియల్తో ఎంటర్ చేయాలి. ఇనీషియల్తో అంటే ఇక్కడ మనకి ఒక నేమ్ అనేది ఇనీషియల్తో యాడ్ అయి ఉంది. ఎలా అంటే ఎంకే నాయుడు. ఎంకే నాయుడు అంటే మహేష్ కుమార్ నాయుడు. మహేష్లో స్టార్టింగ్ లెటర్ ఎం, కుమార్లో స్టార్టింగ్ లెటర్ కే. నేమ్ని ఇనీషియల్తో ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయాలంటే ఎంకే నాయుడు ఎంటర్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. మనకి నేమ్స్ అన్ని ఇనీషియల్తో యాడ్ అయ్యాయి. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి నేమ్స్ని ఇనీషియల్తో ఇలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి సెల్స్లో మిక్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. మిక్స్డ్ క్యారెక్టర్స్ అంటే సెల్స్లో మనకి టెక్స్ట్తో పాటు నంబర్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు సెల్లో ఉన్న
మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి టెక్స్ట్ అండ్ నెంబర్స్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో అడ్వాన్స్డ్ లెవెల్ ఫార్ములా అప్లై చేసి సెల్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి టెక్స్ట్ అండ్ నెంబర్స్ని సపరేట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా సెల్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి టెక్స్ట్ అండ్ నెంబర్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సెల్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి టెక్స్ట్ అండ్ నెంబర్ని సపరేట్ చేయొచ్చు. అలా చేయాలంటే ఫస్ట్ సెల్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. నవీన్ కుమార్ ఇలా ఎంటర్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇప్పుడు అలానే నంబర్స్. ఇప్పుడు సెల్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి ఓన్లీ నంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. 8 2 6 4 7 5 5 3 6 ఎంటర్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సెల్స్లో ఉన్న మిక్స్డ్ క్యారెక్టర్స్లోంచి టెక్స్ట్ అండ్ నంబర్స్ని ఇలా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి సెల్స్లో డేట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ డేట్స్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్ చేయాలి. సెల్లో ఉన్న డేట్స్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్ చేయాలంటే ఎక్సెల్ మనం డే, మంత్, ఇయర్ ఫార్ములా అప్లై చేసి సెల్లో ఉన్న డేట్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా సెల్లో ఉన్న డేట్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సెల్లో ఉన్న డేట్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్ చేయొచ్చు. చూడండి అలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డే ఎంటర్ చేయండి 02. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇప్పుడు మనకి డేస్ కరెక్ట్గా ఫిల్ అయ్యాయి కాలేదు చూడండి. ఇక్కడ మనకి డే 12 ఉంటే ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ మనకి 14 ఉంటే ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ 24 ఉంటే ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 0 వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ డే 02 ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ నెంబర్ 2 మాత్రమే తీసుకుంది. 2కి ముందు యాడ్ అయిన 0ని రిమూవ్ చేసింది. ఎందుకంటే ఎక్సెల్లో మనం నంబర్కి ముందు 0 ఎంటర్ చేసినప్పుడు నంబర్కి ముందు 0ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనం 02 ఎంటర్ చేసినప్పుడు 2కి ముందున్న 0ని రిమూవ్ చేసింది. రిమూవ్ చేయడం ద్వారా అది ఎలా అర్థం చేసుకుందంటే యూజర్కి డేలో 0 తర్వాత ఉన్న నంబర్ మాత్రమే కావాలని అర్థం చేసుకుంది. కాబట్టి అది ప్రతి డేట్లో ఉన్న డేలో ఫస్ట్ నెంబర్ని వదిలేసి సెకండ్ నెంబర్ని తీసుకుంది. చూడండి 12లో 1 వదిలేసి 2ని తీసుకుంది. 22లో 2 వదిలేసి 2ని తీసుకుంది. 24లో 2 వదిలేసి 4ని తీసుకుంది. 30లో 3ని వదిలేసి 0ని తీసుకుంది. ఇలా మనకి డేస్ ఫిల్ అయ్యాయి. కానీ మనకి డేస్ అనేది కరెక్ట్గా ఫిల్ అవ్వాలంటే అప్పుడు మనం డే అనేది ఇక్కడ 12 నుంచి ఎంటర్ చేయాలి. ఎందుకంటే 12లో మనకి డబుల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 డబుల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేయాలి. చూడండి 12 ఎంటర్ చేసి ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇప్పుడు మనకి డేస్ కరెక్ట్గా ఫిల్ అవుతాయి. ఇప్పుడు మంత్ సపరేట్ చేద్దాం. 09 ఎంటర్ చేయండి. చూడండి 09 ఎంటర్ చేసినప్పుడు 9కి ముందు యాడ్ అయిన 0ని రిమూవ్ చేసింది. ఎందుకంటే నంబర్కి ముందు 0ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. మంత్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇయర్ సపరేట్ చేద్దాం. 2023. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇయర్ సపరేట్ అయింది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి డేట్లోంచి డే, మంత్, ఇయర్ని ఇలా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డేట్ యాడ్ చేయాలి. డేట్ ఎలా యాడ్ చేయాలంటే మంత్, డే, ఇయర్ ఫార్మెట్లో యాడ్ చేయాలి. ఎలా అంటే మంత్ అనేది స్టార్టింగ్లో రావాలి, డే అనేది మిడిల్లో రావాలి, ఇయర్ అనేది లాస్ట్లో రావాలి. చూడండి అలా రావాలంటే ఫస్ట్ మంత్ ఎంటర్ చేయండి. 09-2-2023 ఎంటర్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. మనకి డేట్స్ అనేవి మంత్, డే, ఇయర్ ఫార్మెట్లో యాడ్ అయ్యాయి. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి డేట్ ఫార్మెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి. ఈ నేమ్స్ని ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ చేయాలి. సెల్లో ఉన్న నేమ్ని ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో కాన్కెటెనేట్ ఫార్ములాతో పాటు హైపర్ లింక్ ఫార్ములాని యూజ్ చేసి సెల్లో ఉన్న నేమ్ని ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా సెల్లో ఉన్న నేమ్ని ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సెల్లో ఉన్న నేమ్ని ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ చేయగలుగుతాం. చూడండి అలా చేయాలంటే ఇక్కడ సెల్లో నేమ్ని ఈమెయిల్ ఐడి ఫార్మెట్లో ఎంటర్ చేయండి. anand.varma@gmail.com ఎంటర్. మనకి నేమ్ అనేది ఈమెయిల్ ఐడిగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. కంట్రోల్ ఈ. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి నేమ్స్ని ఈమెయిల్ ఐడిగా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అనేది సపరేట్ సెల్స్లో ఉన్నాయి. ఇప్పుడు సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలంటే
అప్పుడు మనం ఎక్సెల్లో కాన్కేట్నేట్ ఫామ్లో కానీ కాన్కేట్ ఫామ్లో కానీ అప్లై చేసి సపరేట్ సెల్స్లో ఉన్న నేమ్స్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయగలుగుతాం. కానీ ఏ ఫామ్లో అప్లై చేయకుండా సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా కంబైన్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని ఫుల్ నేమ్గా ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి. ఇక్కడ మనకి ఫ్లాష్ ఫిల్ అనేది ఈ సెల్ వరకే అప్లై అయింది. కానీ ఇక్కడ కూడా మనకి నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అప్లై కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 1 రో సెల్ అనేది బ్లాంక్గా ఉంది కాబట్టి ఫ్లాష్ ఫిల్ ఇక్కడ వరకు స్టాప్ అయింది. ఎందుకంటే మనం ఈ సెల్లో నేమ్ ఎంటర్ చేసి ఫ్లాష్ ఫిల్ అప్లై చేసినప్పుడు ఫ్లాష్ ఫిల్ అనేది లెఫ్ట్ కాలమ్ సెల్ అండ్ రైట్ కాలమ్ సెల్లో డేటాని ఫైండ్ చేస్తుంది. ఫైండ్ చేసినప్పుడు దానికి డేటా దొరకకపోతే అక్కడనే స్టాప్ అయిపోతుంది. మనకి రిమైనింగ్ సెల్స్లో ఫ్లాష్ ఫిల్ అప్లై కాదు. అటువంటి సిచ్యువేషన్లో రిమైనింగ్ సెల్స్లో కూడా ఫ్లాష్ ఫిల్ అప్లై అవ్వాలంటే అప్పుడు మనం ఈ సెల్లో నేమ్ ఎంటర్ చేశాక డైరెక్ట్గా ఫ్లాష్ ఫిల్ అప్లై చేయకుండా ఈ సెల్ నుంచి ఇక్కడ కింది వరకు ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అన్ని సెల్స్పై ఫ్లాష్ ఫిల్ అప్లై అవుతుంది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి సపరేట్ సెల్స్లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా ఇలా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో 1 మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి సెల్స్లో సమ్ డేటా ఉంచుకోండి, నేమ్, సిటీ నేమ్, అడ్రస్. ఇప్పుడు ఈ సెల్లో ఉన్న డేటాలోంచి నేమ్, సిటీ నేమ్, అడ్రస్ సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో అడ్వాన్స్డ్ లెవెల్ ఫార్ములాస్ అప్లై చేసి సెల్లో ఉన్న డేటాలోంచి నేమ్, సిటీ నేమ్, అడ్రస్ని సపరేట్ చేయగలుగుతాం. కానీ ఏ ఫార్ములా అప్లై చేయకుండా సెల్లో ఉన్న డేటాలోంచి నేమ్, సిటీ నేమ్, అడ్రస్ని సపరేట్ చేయాలంటే అప్పుడు మనం ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి సెల్లో ఉన్న డేటాలోంచి నేమ్, సిటీ నేమ్, అడ్రస్ని సపరేట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, వంశీ. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి, కంట్రోల్ ఈ. ఇప్పుడు సిటీ నేమ్ ఎంటర్ చేయండి, హైదరాబాద్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి, కంట్రోల్ ఈ. ఇప్పుడు అడ్రస్ ఎంటర్ చేయండి, హౌస్ నెంబర్ 12-45/B, ఎంటర్. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి, కంట్రోల్ ఈ. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ని యూజ్ చేసి సెల్లో ఉన్న డేటాలోంచి నేమ్, సిటీ నేమ్, అడ్రస్ని ఇలా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్లో 1 మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి సెల్స్లో మొబైల్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయాలి. మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయాలంటే ఎక్సెల్లో మనం కాన్కేట్నేట్ ఫామ్లో కానీ కాన్కేట్ ఫామ్లో కానీ అప్లై చేసి మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయగలుగుతాం. కానీ ఏ ఫామ్లో అప్లై చేయకుండా మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయొచ్చు. చూడండి, ఈ సెల్లో +91 ఎంటర్ చేసి 1 స్పేస్ ఇచ్చి ఇక్కడ నేను +91 అండ్ మొబైల్ నెంబర్కి మధ్యలో 1 స్పేస్ ఇస్తున్నాను. స్పేస్ వద్దనుకుంటే ఇవ్వనవసరం లేదు. 8542369458 మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి పాపప్ విండో అనేది ఓపెన్ అయింది. ఈ విండోలో సమ్ మెసేజ్ ఉంది, వీ ఫౌండ్ ఏ టైపో ఇన్ యువర్ ఫార్ములా అండ్ ట్రైడ్ టు కరెక్ట్ ఇట్ టు. ఇక్కడ మెసేజ్ ఏం చూపిస్తుందంటే మనం సెల్లో ఎంటర్ చేసిన నెంబర్ని అది ఫార్ములా అనుకుంటుంది. ఎందుకంటే మనం 91కి బిఫోర్ +సైన్ యాడ్ చేసినప్పుడు ఎక్సెల్ అనేది ఆ సెల్లో ఉన్న నెంబర్ని ఫార్ములాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి అది ఫార్ములా అనుకుంటుంది. కాబట్టి ఇలా మనకి మెసేజ్ బాక్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఎస్పై క్లిక్ చేసామంటే 91కి బిఫోర్ ఉన్న +సైన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయడం ద్వారా ఆ సెల్లో ఉన్న నంబర్ అనేది 12 డిజిట్స్ నంబర్గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎక్సెల్ అనేది ఆ సెల్లో ఉన్న నంబర్ని సైంటిఫిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్సెల్ అనేది సెల్లో 12 డిజిట్స్ నంబర్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి 12 డిజిట్స్ నెంబర్ని సైంటిఫిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఎస్పై క్లిక్ చేయగానే ఆ నెంబర్ని సైంటిఫిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసింది. కానీ మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫార్మాట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలి. చూడండి, ఈ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ నంబర్ గ్రూప్లో జనరల్ని తీసేసి టెక్స్ట్ ఫార్మాట్ అప్లై చేయండి. ఆ సెల్స్పై టెక్స్ట్ ఫార్మాట్ అప్లై చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 ఇప్పుడు ఎంటర్ చేయండి. +91 1 స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ 8542369458 ఎంటర్. ఫ్లాష్ ఫిల్ అప్లై చేయండి, కంట్రోల్ ఈ. ఇప్పుడు మనకి మొబైల్ నెంబర్కి బిఫోర్ +91 అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం ఫ్లాష్ ఫిల్ యూజ్ చేసి మొబైల్ నెంబర్స్కి బిఫోర్ +91 అనేది ఇలా యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.